శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వరకు శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన, అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు, ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం గురువు మే 1వ తారీఖు నుంచి వృషభ రాశి ప్రవేశ సందర్భంగా కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ప్రస్తుతం గురువు లోహమూర్తిగా 4వ స్థానంలో ప్రవేశించడం జరిగింది. 4వ స్థానం అన్నది ఏంటంటే మరి ఋషులు మనకి చెప్పింది ఏంటంటే గోచారీత్యా 4వ స్థానం అన్నది అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు. ఈ 4వ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు మహాభారతంలో పాండవులు జోదం ఆడటం వల్ల తమ రాజ్యాన్ని, సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇది పురాతన తమిళ గ్రంథంలో రాసిన విషయం తప్ప ఇది నా సొంత కవిత్వం అయితే కాదు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విధంగా జరిగింది కాబట్టి 4వ స్థానంలో గురువు ఉండగా ఈ స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దంటున్నారు. ఈ జోదం అంటే పేకాట, షేర్ మార్కెట్టు, ఏమైనా కొని అమ్మటాలు, అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే భూములు, గృహాలు, అంటే ఆస్తి అంటే అది రాజ్యం అంటే అదే కదా, కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంతవరకు ఏదన్నా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. నేను ఆస్తి అమ్ముకోవాల్సి రావచ్చు, లేదంటే కొంతమంది మరి పాండవులు రాజ్యాన్ని కోల్పోవడం అంటే మరి అడవుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది.
అది ఒక విధంగా మరి ప్రస్తుత సమాజానికి మనం పాజిటివ్గా ఆలోచించుకుంటే ఇప్పుడు ఉన్న ఊరిని, ఉన్న దేశాన్ని, ఉన్న రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఏ విదేశమో, ఇతర ప్రాంతమో మైగ్రేట్ అయ్యి అక్కడ జీవన విధానం సాగించవలసి రావచ్చు. అంటే బలవంతంగా మాతృస్థానాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. సో ఈ కారణంగా దాన్ని క్రెడిట్గా మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఉన్నిల్ని అమ్ముకొని డబ్బు తీసుకొని వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ బతకొచ్చు. అంటే మొత్తం మీద ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ స్పెక్యులేషను, ఈ భూమికి సంబంధించిన విషయాల్లో ఈ జాగ్రత్తగా ఉండండి. అయితే విదేశ గమనం, పరదేశ గమనం, ఇతరుల గృహంలో నివాసం ఇవన్నీ కూడా కొంతవరకు వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటే జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఈ గురువు వీళ్ళకి లోహమూర్తి కాబట్టి 75% మరి చెడు ఫలితాలు ఇవ్వడమే జరుగుతుంటుంది. చెడు ఫలితాలు అంటే కొంచెం మనసుకు కష్టం కలుగుతుంటాయి, కొన్ని ఇబ్బంది కలుగుతుంటాయి. ఎలా ఉంటుందంటే 4లో గురువు వచ్చాయనుకోండి, అప్పుడు దాకా వాడు ఏదో మంచి గృహంలో ఉండి వాడికి ఏదో మంచి రేట్ వచ్చిందని ఇల్లు అమ్మేస్తాడు. డబ్బులు అయితే వస్తాయి కానీ మనసు కొద్దిగా కష్టం ఉంటుంది కదా. ఏదో పెద్దలు ఇచ్చింది పురాతనమైనటువంటి పూర్వీకుల ఆస్తి అమ్మేసుకున్నటువంటి బాధ ఒకటి ఉంటుంది కాబట్టి అది ఈ విధంగా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళ మనసును బట్టి ఉంటుంది. ఈ విధంగా కొంతమంది బంధాలు వదులుకుని ఉంటాడు. ఏదైనా 4, 8, 12 స్థానాల్ని గురువు యాక్టివేట్ చేయడం వల్ల ఇది మోక్ష స్థానం. ఇది విద్యార్థులకి, ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వారికి, విదేశ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు సక్సెస్ కాగలరు. అలాగే కొద్ది వయసులో పెద్దపడిన వారు, వృద్ధులు అనుకుందాం, వాళ్ళు మరి ఏదన్నా ఆశ్రమంలో మరి వాళ్ళ శేష జీవితాన్ని గడపడం కానీ, ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో దేవాలయానికి దగ్గరగా జీవన విధానం సాగించడం కానీ, మరి కొంతమంది ఈ రిటైర్డ్ పీపుల్ లాంటి వాళ్ళు ఎవరన్నా పెన్షన్ గట్రా వస్తుంటే వాళ్ళు మరి ఏదన్నా పిల్లలకి ఆస్తి ఏమన్నా ఉంటే పిల్లలకి రాసేసి వీళ్ళు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రశాంతంగా నెలకు ఒక 50,000, 60,000 కట్టి హాయిగా జీవించవచ్చు. మరి అటువంటి ఆధారం లేని వాళ్ళు ఆస్తి ఏమైనా ఉంటే పిల్లలు లాక్కుంటే వీళ్ళని బయటికి తరిమేస్తే వాళ్ళు ఏదన్నా అనాథ ఆశ్రమం లాంటి మన అమ్మా నాన్న అనాథ గృహం లాంటితో చేరి అక్కడ తలదాచుకోవచ్చు. సో ఏదైనా వాళ్ళు గతంలో చేసినటువంటి పనులు బట్టి ఇప్పుడు ఈ గురువు 4వ స్థానంలో ఉండడం వల్ల అయితే కొన్ని ఇష్టపూర్వకంగానే కొన్ని జరుగుతుంటాయి, కొన్ని బలవంతంగా జరుగుతుంటాయి. సో ఏదైనా పరదేశ గమనం, పరగృహ నివాసం, పరుల ఇంట జీవన విధానం సాగించడం, ఈ విధంగా అది ఎలాగనుకున్నా అలా ఉంటుంది. అనేక మంది అవకాశం ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లోనూ లేదంటే ఏదన్నా టెంపుల్లో భోజనాలు పెడితే అక్కడ, ఏదైనా సంతర్పణలు జరుగుతుంటే అక్కడ భోజనం చేస్తుంటారు. అది అంతా కూడా ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి జాతక స్థితి ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అది అనుకూలంగా మార్చుకుంటే అనుకూలంగా ఉంటుంది. నష్టం అనుకుంటే తప్పదు. ఎప్పుడన్నా మనం సంపాదించింది ఎవరికోళ్ళకి ఇవ్వాలి కదా. అదేదో ఈ సమయంలో ఇచ్చి జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని ఏదైనా మీకు అనుకూలమైంది మీరు గతంలో చేసిన దాన్ని బట్టి అది ఎక్కడో దిక్కున ప్రశాంతంగా హ్యాపీగా జరుగుతూ, అయితే ఒకటి మీరు భగవంతుడికి మోక్ష త్రికోణం కాబట్టి నిరంతరం భగవంతుడిని ఆరాధిస్తూ భగవంతుడిని శరణం చెప్తూ అప్పుడు మనకి ఏంటంటే భోజనం మీద, ఆహారం మీద, దేని మీద ఉండదు. కేవలం భగవంతుడికి మనం పూజ చేసుకోవడానికో, అతను ధ్యానించుకోవడానికో, అతని గురించి తెలుసుకోవడానికే టైం సరిపోదు. ఆ విధంగా కాలక్షేపం చేస్తే వాడు ఖచ్చితంగా మరి మోక్షాన్ని పొందుతాడో, ముక్తిని పొందుతాడో, భగవంతుడు అనుగ్రహం పొందుతాడో వాడు చేసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. స్వస్తి.